శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి మార్చి 22 నుంచి 28 మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు మరి మీనరాశి వారికి ఈ నెల 25వ తారీఖు వరకు రాశి అందే శుక్రగ్రహ సంచారం. ఇది ఉచ్చస్థితిలో ఉంటూ మహాపురుష యోగంలో ఉండడం వల్ల జాతకుడు చాలా ధైర్యంగా తనలో ఉన్నటువంటి ప్రతిభని, టాలెంట్ని చాటి చెప్పే ప్రయత్నం జరుగుతుంది. ఎక్కువగా ఇది కళారంగం, సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. ఏదైనా ఈ సమయంలో మీరు ఒక ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసిన, ఒక క్రీడా రంగంలో ప్రవేశం కొరకు ప్రయత్నం చేసిన 100కి 100 పాళ్ళు మీకు విజయం లభించే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. లేదా మీరు స్వతంత్రంగా ఏదైనా ఒక వృత్తి ప్రారంభించాలనుకుంటే, ఒక డ్యాన్స్ స్కూలో, ఒక బ్యూటీ పార్లరో, ఒక టైలరింగో, స్త్రీలకు సంబంధించినటువంటి వృత్తుల్లో ఏదో ఒకటి స్థాపించే సందర్భంలో మీకు అది సక్సెస్ఫుల్గా జరిగే అవకాశం ఉంది. అలాగే మంచి గుర్తింపు కూడా రావడం జరుగుతుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కూడా చాలా వరకు ఫలిస్తాయి. ఇక్కడ రవి, షష్టాధిపతిగా ఉన్నటువంటి రవి రాశి యందు సంచరించడం వల్ల మీకు ప్రభుత్వ పథకాలు ఏమైనా ఉంటే అనుకూలంగా వస్తాయి. ఏదైనా బ్యాంకు రుణం కోసం ప్రయత్నం చేస్తున్నా కూడా ఆ రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రధానంగా మీరు ఏదైనా ఒక రాజకీయ పదవి కోసమో, ఒక వారసత్వంగా వచ్చే ఒక దేవాలయానికి సంబంధించిందో, ఎండోమెంట్ సంబంధించిన వాటిలో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నా మీ ప్రయత్నం చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. ఏదైనా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక ప్రధానంగా వ్యయస్థానంలో ఉన్నటువంటి కుజుడు ధనాధిపతిగా వ్యయస్థితి, భాగ్యాధిపతిగా వ్యయస్థితి, కుటుంబ అవసరాల కొరకు, పుణ్యక్షేత్రాలు దర్శించడానికి, చిన్న చిన్న అప్పులు ఏమైనా ఉంటే అవి తీర్చడానికి, అలాగే మరి ఏదైనా ప్రయాణాలకి, మీ కుటుంబంలో మీ తమ్ముళ్ళకో చెల్లెలకో ఆర్థిక పరంగా సహకారం చేయవలసి ఉంటుంది. అలాగే బుధగ్రహం చతుర్థ సప్తమాధిపతిగా వ్యయస్థితి వల్ల గృహ అవసరాలకి, ఎలక్ట్రానిక్ వస్తువులకి, కంప్యూటర్లకి వెచ్చిస్తారు. ముఖ్యంగా పిల్లల చదువు కోసం ముందుగానే కాలేజీలోనో కాన్వెంట్లోనో సీట్ రిజర్వ్ చేసుకొని కొంత డొనేషన్ కూడా ముందుగానే పే చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే మీ కుటుంబంలో మీ తల్లిగారికో భర్త గారికో అనారోగ్య కారణాల వల్ల హాస్పిటల్ సందర్శించడం కానీ, వారికి ఏవైనా ప్రకృతి వైద్యం లాంటిది చేయించడం కానీ ఈ సందర్భంలో జరిగే అవకాశం ఉంటుంది. ఇక చాలా కాలంగా ఉన్నటువంటి రాహు వ్యయస్థానంలో ఉండడం వల్ల మీరు ఒక 100 రూపాయలు ఖర్చు పెడితే అందులో 50 రూపాయలు వేస్ట్ అవుతూ ఉంటుంది. అది జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. అక్కలేని వస్తువులు కొనడం కానీ, అక్కలేని వాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, ఇతరులను నమ్మి మోసపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కొన్నా, ఒక వాహనం అమ్మినా, కొన్నా, ఏదైనా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండకపోతే ఎక్కువ శాతం నష్టపోవడం జరుగుతూ ఉంటుంది, మోసపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇదే సమయంలో ఎవరికైనా హామీ ఇవ్వడం కానీ, పరిచయం లేని వ్యక్తులతో ఏదైనా ఎఫైర్స్ కానీ, లావాదేవీలు కానీ, ఆర్థిక ఒప్పందాలు కానీ చేసుకున్నా కొంత అనుకోకుండా నష్టపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే గురువు మీకు చతుర్థ స్థాన సంచారంలో చాలా వరకు ఒక మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. ఏదో విధంగా వృత్తిపరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. గృహంలో దైవ కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రధానంగా ఈ మిథున రాశిలో ఉన్నటువంటి గురు భగవానుడు చాలా వరకు ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. వృత్తిలో మారాలనే మీ ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. పెద్దవారితో పరిచయాలు కూడా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా ఈ మీనరాశి వారికి వృత్తిపరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. ప్రధానంగా విపరీతమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, రుణ బాధలు ఇబ్బంది పెడుతుంటాయి. అలాగే వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. తొందరగా వివాహ సంబంధం కుదరదు. వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు ఇవన్నీ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మీరు
ఏ రోజైనా పర్లేదు, ప్రధానంగా మంగళవారం అయితే మంచిది. ఈ మంగళవారం రోజు సాధారణంగా మీకు కోతులు కోతులు అంటే కోతులు, కొండముచ్చులు ఏమైనా పర్వాలేదు. మీకు కొద్దిగా దూర ప్రాంతంలో, అటవీ ప్రాంతం ఉన్నా, ఊర్లో కొద్దిగా దూరంగా ఉన్నా, వాటికి శనగపప్పుతో చేసినటువంటి శనగపప్పు, బెల్లం కలిపి శనగుండల్లా చేస్తూ ఉంటారు. లేదంటే వేరుశెనగ ఉండలు, బెల్లం వేరుశెనగ ఉండలు, అవి సాధారణంగా ఏదో ఇంట్లో తయారు చేయటం వల్ల ఒక 3 కేజీలో, ఒక 5 కేజీలో అవి చక్కగా ఉండల్లా తయారు చేసి, కొద్దిగా అటవీ ప్రాంతంలో రోడ్డు మీద అది కాకుండా కొద్దిగా రోడ్డు సైడు, లేదంటే పుణ్యక్షేత్రంలో అయినా పర్వాలేదు, ఎవరికి ఇబ్బంది లేకుండా, వాటికి ఇబ్బంది లేకుండా ఇవి ఏదన్నా ఒక క్లాత్ అది పరిచి ఈ ఉండలు దూరం దూరంగా పెట్టడం వల్ల ఒకేసారి ఇంచుమించు ఒక 3 కేజీలన్నా పర్వాలేదు. ఏదన్నా ఇలాంటి విపరీతమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఏదైనా ఘనంగా చేయాలి తప్ప, ఏదో 4 ఉండలు వేసాం, ఒక 3 అరటిపళ్ళు వేసాం, ఒక బెల్లం ముక్క పెట్టామంటే మాత్రం ఫలితం దక్కదు. ఎక్కువగా కొద్దిగా తృప్తిగా పెట్టినప్పుడు ఆ ఫలితం కంపల్సరీగా వస్తుంది. కానీ ఈ రెమెడీ 100కి 100 పాళ్ళు ఖచ్చితంగా పనిచేసి తీరుతుంది. ఒక్కసారి మీరు ప్రయత్నం చేసి చూడండి. అది మీకు దాని ఫలితం చాలా తొందరగా అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే మన ప్రేక్షకులకి ఒక ముఖ్య గమనిక ఏంటంటే, ఈ వారం అంటే ఈ నెలలో 29వ తారీఖు మార్చి నెల ఆదివారం రోజు హైదరాబాదులోని శ్రీ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జ్యోతిష్య మహాసభది జరగబోతుంది. అందులో ప్రముఖమైనటువంటి పుస్తక రచయితలు, ఆస్ట్రాలజర్స్ అంటే వీళ్ళు పెద్దవాళ్ళు, శ్రీ మల్లాది మణిగారు, అలాగే శ్రీ నానాజీ పట్నాయక్ గారు, తర్వాత శ్రీ బంగారాయ శర్మ గారు, మొదలగు ప్రముఖులు ఈ సభలో పాల్గొని వారు జ్యోతిష్యం మీద మాత్రమే ప్రసంగించడం జరుగుతూ ఉంటుంది. మీకు ఏమైనా జ్యోతిషపరమైనటువంటి సందేహాలు ఉన్నా కూడా ఆ సమయంలో మీరు తీర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలున్న వాళ్ళు ఆ సభకి, అంటే ఉదయం 9:30 నుంచి సాయంకాలం 5:30 మధ్యలో జరుగుతుంది. అన్ని సౌకర్యాలు, సదుపాయాలు వచ్చిన ప్రేక్షకులు ఉంటాయి. ఏ విధమైనటువంటి ప్రవేశ రుచుంగా ఏమీ ఉండదు. మీరు ఉచితంగానే ఈ సభకి విచ్చేసి జ్యోతిషపరంగా కొన్ని అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ స్క్రీన్ మీద నోట్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మరి మంచిది. అంటే మేము తగిన ఏర్పాట్లు చేసుకోవడానికి అవకాశంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని హాజరవుతారని ఆశిస్తూ, ప్రధానంగా విపరీతమైనటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు, రుణ బాధలు ఇబ్బంది పెడుతుంటాయి. అలాగే వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. తొందరగా వివాహ సంబంధం కుదరదు. వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు, ఇవన్నీ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఏ రోజైనా పర్లేదు, ప్రధానంగా మంగళవారం అయితే మంచిది. ఈ మంగళవారం రోజు సాధారణంగా మీకు కోతులు అంటే కోతులు, కొండముచ్చులు ఏమైనా పర్వాలేదు. మీకు కొద్దిగా దూర ప్రాంతంలో, అటవీ ప్రాంతం ఉన్నా, ఊర్లో కొద్దిగా దూరంగా ఉన్నా, వాటికి శనగపప్పుతో చేసినటువంటి శనగపప్పు, బెల్లం కలిపి శనగుండల్లా చేస్తూ ఉంటారు. లేదంటే వేరుశెనగ ఉండలు, బెల్లం వేరుశెనగ ఉండలు, అవి సాధారణంగా ఏదో ఇంట్లో తయారు చేయటం వల్ల ఒక 3 కేజీలో, ఒక 5 కేజీలో అవి చక్కగా ఉండల్లా తయారు చేసి, కొద్దిగా అటవీ ప్రాంతంలో రోడ్డు మీద అది కాకుండా కొద్దిగా రోడ్డు సైడు, లేదంటే పుణ్యక్షేత్రంలో అయినా పర్వాలేదు, ఎవరికి ఇబ్బంది లేకుండా, వాటికి ఇబ్బంది లేకుండా ఇవి ఏదన్నా ఒక క్లాత్ అది పరిచి ఈ ఉండలు దూరం దూరంగా పెట్టడం వల్ల ఒకేసారి ఇంచుమించు ఒక 3 కేజీలన్నా పర్వాలేదు. ఏదన్నా ఇలాంటి విపరీతమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఏదైనా ఘనంగా చేయాలి తప్ప, ఏదో 4 ఉండలు వేసాం, ఒక 3 అరటిపళ్ళు వేసాం, ఒక బెల్లం ముక్క పెట్టామంటే మాత్రం ఫలితం దక్కదు. ఎక్కువగా కొద్దిగా తృప్తిగా పెట్టినప్పుడు ఆ ఫలితం కంపల్సరీగా వస్తుంది. కానీ ఈ రెమెడీ 100కి 100 పాళ్ళు ఖచ్చితంగా పనిచేసి తీరుతుంది. ఒక్కసారి మీరు ప్రయత్నం చేసి చూడండి.
అది మీకు దాని ఫలితం చాలా తొందరగా అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే మన ప్రేక్షకులకి ఒక ముఖ్య గమనిక ఏంటంటే, ఈ వారం అంటే ఈ నెలలో 29వ తారీఖు మార్చి నెల ఆదివారం రోజు హైదరాబాదులోని శ్రీ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జ్యోతిష్య మహాసభని జరగబోతుంది. అందులో ప్రముఖమైనటువంటి పుస్తక రచయితలు, ఆస్ట్రాలజర్స్ అంటే వీళ్ళు పెద్దవాళ్ళు శ్రీ మల్లాది మణిగారు, అలాగే శ్రీ నానాజీ పట్నాయక్ గారు, తర్వాత శ్రీ బంగారయ్య శర్మ గారు మొదలగు ప్రముఖులు ఈ సభలో పాల్గొని వారు జ్యోతిష్యం మీద మాత్రమే ప్రసంగించడం జరుగుతూ ఉంటుంది. మీకేమైనా జ్యోతిషపరమైనటువంటి సందేహాలు ఉన్నా కూడా ఆ సమయంలో మీరు తీర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలున్న వాళ్ళు ఆ సభకి, అంటే ఉదయం 9:30 నుంచి సాయంకాలం 5:30 మధ్యలో జరుగుతుంది. అన్ని సౌకర్యాలు సదుపాయాలు వచ్చిన ప్రేక్షకులు ఉంటాయి. ఏ విధమైనటువంటి ప్రవేశ రుచుంగా ఏమీ ఉండదు. మీరు ఉచితంగానే ఈ సభకి విచ్చేసి జ్యోతిషపరంగా కొన్ని అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ స్క్రీన్ మీద నోట్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మరి మంచిది. అంటే మేము తగిన ఏర్పాట్లు చేసుకోవడానికి అవకాశంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని హాజరవుతారని ఆశిస్తూ స్వస్తి.